కలిసి చంపాకుంటే పలువ పొమ్మంట కలిసి చంపాకుంటే పలువ పొమ్మంట తొలగిపోయిందయ్యా తమలో మీకు కళ్ళి కట్టేసుకోండయ్యా తమలో మీకు కళ్ళి కట్టేసుకోండయ్యా గబగబా కౌములుసు గబగబా కౌములుసు కరువా ఒప్పున్నాయ వసానంటారు మాతో సమంటారు వసానంటారు మాతో సమంటారు కాశంత కయ్యేసి కాశంత కయ్యేసి కళ్ళు తగినోడు కైలాసంపోతాడు కళ్ళు తగినోడు కైలాసంపోతాడు సారా తాగినోడు తాడు మరి ఏమి తాగనోడు ఎవరో తొలగండి నా పేరు ఈరబాహుడు నా పేరు చెప్తే ఊర్లో జనాలకు అందరికి కింద నుంచి పోయి తడతాడే నేను ఈ కాట్లకు వచ్చి 6 నెలలు అయిపోయాను 6 నెలలు శవాల్ని కలిసి జీవితం మీద యాసిడ్కి వచ్చేసింది అది ఇంటికాడ నా మాట నా కోసం ఎదురు చూస్తా ఉంటుంది ఒకసారి పోయా ముచ్చట పెట్టుకొని వచ్చేస్తా
మావా మరి ఎన్నాలేదు నువ్వు పోయి 6 నెలలు 6 మాంసాలయ్యి. మరి నా మీద ప్రేమగా ఏం తెచ్చావు మావా? మరి నీ మీద ప్రేమగా కాళ్ళ కొట్టాను తెచ్చిందా? ఏంటికే? కాళ్ళ కొట్టాను తెచ్చిందా? ఇంకా నడుముకు పట్టీలు తెచ్చిందా? ముక్కులే కమ్మలు శివులే పొలాకులు తెచ్చిందా? మరి మావా మరి నా మీదకి ఎంత ప్రేమ తెచ్చినావు కదా, నీకోసం నేనేం తెచ్చాను అడుగుతున్నానండి. ఏం తెచ్చిండవా? మరి ఈ ఊరు రొడ్డోరింట్లో దున్నపోతు చచ్చిపోయింది కదా. రొడ్డోరింట్లో రొడ్డోరింట్లో దున్నపోతు చచ్చిపోయింటే దానంతా మెత్తని చురకలంతా తెచ్చి నీకోసం ప్రేమగా నా కోసం మామా నీకోసం పీ చేసి పెట్టి నన్ను తిందుకు పరా. ఏం చేసిండవా? పీ చేసిందమ్మా. పీ కదమ్మా, అదే పై పై చేసి పెట్టిందవా? మామా సరే కానీ ఎప్పుడు చూసినా కర్తనే ఉంటావా? మరి మనం ఇంట్లోకి పోయి ముద్దు మీద ముద్దు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకున్నామంటే ఎప్పుడో కాట్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒక మాంసం తెచ్చి కాట్లో పెడితే మామయ్య కాట్లో పెట్టినామంటే మనం ముద్దు మీద ముద్దు పెట్టుకోవచ్చు, కాళ్ళ మీద కాలు వేసుకోవచ్చు, సేవింగ్ చేసుకోవచ్చు. ఊరు వస్తున్నారు మా మన ఇంటికి. నిజమే. వస్తే మన ఇంటికి అదే అయితే మాంసం తెస్తావు మామ? ఈరోజు ఏమన్నా సరే అట్నే నిలిపేదే భార్య ఇన్ని రోజులకు వస్తుందా? వస్తే నా కోసమా ఏమన్నా ప్రేమగా పాట కొడు. పాట నేను బన్ను మామ. పోతే బాను ఒక పాట పాడు. అన్నమైన అందాలయ్యే మామా అందమంతా చూసి నేను అందమంతా చూసి అన్నమైన మరి ఈదులో మనము మనం సంతోషంగా ఉంటే ఇట్లా వాళ్ళు పులుకొని వస్తాడు. మీ తమ్ముళ్ళు లేవాళ్ళు మావయ్య మన గుడిసెలే పోయి ఇంట్లో పోయి ముద్దు మీద ముద్దు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఊరు వస్తున్నారు. మన చెప్పోయా మన ఇంట్లో పోదాం. ఇంటికి పోయి ముద్దు మీద ముద్దు పెట్టుకో.
ఇది సమయమో నిల్చున కోరుకను ముద్దు పెట్టలేదు అయ్యా మీ ముట్టులు పాడి పోను ఎవరున్నారో ఎవరు లేరో తెలియక ముద్దుల ముద్దులు పెట్టుకుంటున్నారే అయ్యా ఏం మనుషులా అడవిలో ఏమైనా జంతువులా సచ్చినాడు ముందు యాడ పెడతానేదే వచ్చి కాలక నేను బెల్లం ముద్దికి పెట్టుకోరా లేరా సమే అయ్యా మనిషి మనిషి మనం ముద్దు పెట్టుకునేది కూడా చూసినాడు కుక్క ఆ క్యాల్ నువ్వు చేసిండే ఓ అవునా పీడిన కుక్క నీ అక్క ఏదేది కక్క కక్క తినే పోయింది నామాలు కుక్క తినక అయ్యో అయ్యో అయ్యా 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 అరే ధర్మేస్తాను ముద్దు పెట్టుకుంటా అంటే ఊరికో కళ్ళు వస్తా వాళ్ళ కడుపు మీద ఎంకాయ ఎంత దాని గడ్డగా కూర్చున్నారు ఎవరు నువ్వా ఎవరు ఎగురు వా నేను ఎగరలా వా ఎగురు నువ్వు ఉంటా ఓహో నీవు ఎరమంటున్నావా అయ్యా ఎగురు వాయి నువ్వా మేము ఐమానమయ్యా భార్య ఐమానుడు మీ అన్న మా బావ అయినాడు తిన్నాడు రంగు బాగుందా మందు బాగుందా సుబ్బు బాగుందా పోయిన నా ముందర బాగుందా నువ్వు గలాట్ పెట్టావా
దా, అయినాడా? మావయ్య మరి అయినోనికి కళ్ళు కాకుండా అవును బావా, నువ్వే అట్లా చెప్పా. అంత కళ్ళు తాగి పట్టిన పీటి ఏమిది మర్యాద ఎక్కడ మర్యాద ఇది బావా, ఇంత కళ్ళు తాగి అంత పీటి ఏం సరే సరే బా. ఏమి ఇట్లా అయితే? నిమ్మలంగా కూర్చోనండి పిల్లలు. మరే అంత నా లేదు. తమ్ముడు నీ కోసం పలకిచ్చే నీ తోడు ముందు ఏయ్! అదేం బాధ చెప్పుకుంటున్నాడు? ఇద్దరు పెంచుకున్నట్టున్నది ఒకరినొకరు. వా, రాగా డౌట్ నాకు కూడా డౌట్. పలక అంటే అలాగంటే వా కాదు, వా బాగున్నాడా, ఎవరు మీ అందముడా, వాడు వా ఎంట్లోనా, ఎవరు ఇక్కడ వానికి బలపోయింది అని చెప్పి 200 ఇచ్చింది. పలక వా, అంటే మీరు కలజాతి వారా శివ శివ అయ్యో అయ్యో, క్షమ బయలు ఏముడి భయ్యా, కాదయ్యా మీరు మమ్మల్ని తాగితే మళ్ళీ మేము స్నానం చేయాలయ్యా స్వామి మేము నాకు నువ్వు నాకు మగ చిటి నాకు అన్నాకు నాకు నాకడమ కాదయ్యా వా, తాకడం తాగడం తాగితే మళ్ళీ మేము స్నానం చేయాలి మేము కళ్ళు చేస్తాం. అవును నువ్వెంతవరకు మాతో ముట్టింది నాకు మేమేమన్నా అంటే ఇప్పుడు అంటే మేము ఎవరినన్నా ప్రేమిస్తే వదిలేదులే. అయ్యా మా ఇంటికి వచ్చింది మళ్ళీ ఆయన బోరు నువ్వు ఇంటికి వచ్చింది యో, మాతో కళ్ళు చేస్తాం అంటాడు కదా, ఈ నిషేధంలో ఉండేది ఏమి ఇదా చెప్పమా మరి నీ మెల్ల తపమాల నీ నెత్తిన రూమాల జపమాల తపమాల జ్ఞానమాల నా ఎలా ఇన్ని మాలలు నేను తాకుతంటే ఈ మాల తాకితే తప్పంటావా? అయ్యో అలా కదయ్యా ఓ పొలం గురించి ఇంకోటి అడగతా చెప్పు. ఏమది ఆవు గొప్ప అయ్యో గొప్ప అయిపోలేదు ఎట్టయ్యా అయ్యోరు గొప్ప మరి ఆవు పేడ పెడితే ఇంట్లో అనుకొని దీపం పెట్టుకోవచ్చు నీ పేడ పెడితే యాడ పెడతావు బాంబాసన యాడనికేసి ఆవు పంచుతూ మీద చదువుకుంటారు, నీ పంచుతున్నాడు కట్టమనిదే అలా కాదయ్యా అది పోనీ నవ్వుతాను గీకో కాసులు ఇస్తాం. ఒక మనిషిని అమ్మడానికి వచ్చారు మేమేమి మీ అమ్మలు ఇస్తావా మీ అమ్మలు ఇస్తావా పోనీ, పోనీ. పని పాటలు చెయ్యడానికి ఒక బానిసవాన్ని ఒక భార్య మానిసోనంట. మాంచోడా వా, మామ మాంచోడు బాగున్నాడు కొనేస్తాం బాగున్నాడు. నా మొగుడు 3 కోసులు ఉన్నాయి నాకు 2 లంగాలు ఉన్నాయి ఏమే మేము సంవత్సరానికి నీళ్ళు కొట్టుకుంటాం ఆ పుష్కేత్ర మాంచోడా కొనేద్దాం అయిప 2 ఇళ్ళు పోయారు నింటున్నాడు. నేను కాదు ఆయన వా, నేను ఒక్క మనిషిని అమ్మడానికి వచ్చాను ఎవరు మీ అన్న ఎసరప్ప? మీ అన్న పని పాటలు చేయడానికి ఒక బానిసవాన్ని అమ్మడానికి వచ్చాను బానిస్తాను. అయితే నువ్వు కాదా మాంచోడు నేను కాదు. భార్య ఆ, నువ్వు చూసియా సరే అంటే ఎంత ఇంటికి ధర? ధర ఎంత? మనిషిని చూసి ధర కాదు హరిశ్చంద్ర నేను ఈ మగానికి అయ్యా హరిశ్చంద్ర యో, నువ్వే రావయ్యా. పోతే పని ఇంకా 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు. యో, నా కళ్ళం నేను పిలిచింది పోతున్నా. అయ్యా, 110 ఎక్కువ ఇచ్చేస్తాం. నేను కాదు. నేను ఒక్క మనిషిని అమ్మడానికి వచ్చాను నీ మగానికి నువ్వు మరియా మామా ఏ నమ్మకం బాగలేదా రేపు మాట్లాడు ఎంత ఇయ్య? దొరా ఏమి రొక్కం మనిషిని చూసి ధర ఇదిగో హరిశ్చంద్రుడు మరియా పెళ్ళం గట్ల ఉన్నారో లేదో అడగదాం. కాదా ధనము 11 లక్షల నాణ్యపం బంగారము దానికి తగిన చిల్లర అయితే అప్పటి నుంచి ఆ పకాన్ని బాధపడుతూ కదయ్యా ఏమి 11 ఉచ్చల సోమక చెల్లరా నాయనోడు బంగళ నారాయణోరు బంగళ సోమక చెల్లరా 11 తవల ఉత్తల కాదు నాయన లక్షల అదే ధనం, ఉచ్చల ధనం, అంతే కదా ధనము
మరి ఆ? సరే కొన్ని ఉండు మామ. ఊరికే కాస్త ముందు వెనక చూసి ఆలోచించి మరి మావయ్య ఇతను చూస్తే 14 పార్టీని సర్ది సగుతున్నట్టున్నారు. అయ్యో చెప్పాలా? నాణ్యమే పట్టింది ఇంకా ఒక 5 రూపాయలు ఎత్తుకొస్తావురా. ఏం 5 రూపాయలా? చిచి. ఏం రాదా నేను ఎవరికి అప్పు లేను అతడు అప్పున్నాడు కాబట్టి అతను నేను అమ్ముతున్నాను సరే సరేలే మరియా వాడి ప్రాంతం ఉన్నారేమో అడిగి అనుకుంటా 6 నెలలు కాట్లో నువ్వు గుర్తొచ్చు కొనుక్కొచ్చేదా మామా అడుగు మామా. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారేమయ్యా ఒకప్పుడు ఉండేవారు అమ్మ బాబోయ్ ఒకప్పుడు ఉండేవాళ్ళు మావోయ్ ఇప్పుడు ఎక్కడ పోయింటారు? ఇప్పుడు ఎక్కడ పోయింటారా ఒకవేళ ఇతను పెర్లాం పెట్టల మీద మనసు పడి ఇతడేమన్నా వెళ్ళిపోయాడు అనుకో మన డబ్బీలు బాయ ఈ మానిసోడు బాయ మనకి మానిసోడు పనికిరాదు అంత డబ్బీలు ఇచ్చుకొని ఎప్పుడు పెర్లాం తగ్గెళ్ళిపోతే మనకి మానిసోడు వద్దు వద్దు పోయా కొనేదే లేదు పోయా నన్ను కొని రుణ బాధ నుంచి విముక్తుని చేయి స్వామి. అహో ఏమి ఈ సత్యమూర్తి నిత్య సత్య దీక్ష ఈ సత్యమూర్తిని పరీక్ష పద్ధతులు ఒక ప్రసాదిత పర్యటన సామ్రాజ్యవాదుండైనా యమధర్మరాజుండైన నేను ఈ సత్యమూర్తిని పరీక్షింపవిచ్చేసి తిని కదా ఈ సత్యమూర్తి నిత్య సత్య దీక్షను ఎంత నివర్ణింపగలను కానీ నా విధిని నేను నిర్వర్తించదు అయ్యా మరి అందులో నేను పోయా డబ్బులు తీసుకుని తెచ్చుకో మరి సాంబ్రాలు వస్తాను పరకెత్తుకో ఈ పక్క మేము కులంలో తక్కువ కావచ్చు కులంలో ఎక్కువ ఇచ్చేద్దాం ఆయన మగని తప్పులేదు నక్షత్రేశ్వర నేను ఇంట్లో చీలకూర చేస్తే తిరిగినా ఇక నేనా మీ రుణము తీరినదా నీవు ఎవరికి ఏ రుణము లేదు ఎక్కడనో నిశ్చింతతో తపంబా ఆచరించుకున్న మీరు నా మూలమున ఘోరారణ్యమున పడరాను పాటలు పడితే అయ్యా ఒకటోత్తమానన్ను క్షమింపు అనంత తస్సనిష్టాపన కోప తెచ్చిన వాళ్ళ శిక్షాపులు కానీ క్షమాపణ ఏనాటికైనా నీకు శుభముడదాకపోవునా హరిశ్చంద్ర కలతముకయ్య కలకాలము కష్టములపో కలతముకయ్య కలకాలము కష్టములపో కావలసిన కాజనార్థముల ముమ్ముల తప్పునే నాగను తరికి నచింత చింత గతికమై నన్ను ఒడియోనే
చేసినదేమున్నది? నా పూర్వఫల సంచిత పాప ఫలమే నాకు ఈ కష్టములకు ఎత్తి తెచ్చినది. రాజు కింకరుడగు కాలానుకూలంబుగా నీ సత్యమే నిన్ను కాపాడు. ఆ పరమేక్షుడే నిన్ను రక్షించును. ఇంకా దాన్ని సెలవుసింది వెళ్ళండి స్వామి. మీ గురువు గారికి నా నమస్కారం తెలియజేయండి. వెళ్ళండి మహాత్మా. నీ పేరేమిటయ్యా? నా పేరు హరిశ్చంద్ర. ఇది నాకు నోరు తెరదు కానీ నా పేరు ఈరబాబు. నిన్ను డబ్బిచ్చి కొన్నాను కాబట్టి నిన్ను ఏరదా సూవని పిలుస్తా, సరేనా? సాపోయేది రేపటి నుంచి కాటిలోకి పోవాల్సి ఉంటుంది. అక్కడ చనిపోయిన శవాలను తీసుకొని వస్తారు. వారి దగ్గర మాడ పాత పిండలను ఇప్పించుకొని మాడ పాత నాకు ముట్ట చెప్పి పిండలు మాత్రం నువ్వు తినాల, సరేనా? సాపోయేది ఇదిగో నుదరడా. ఇక నేను అలాగనే ఇంటికి వచ్చేటప్పుడు కొండనే కొత్త కళ్ళు మాత్రం మర్చిపోవడం. సాపోయేది ఆ